నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి మలిచి కవిత అరెస్టుతో నిజామాబాద్ గులాబీ పార్టీలో తగ్గిన జోష్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పార్టీ పెద్ద దిక్కును జైలుకు వెళ్లడంతో చతికిలబడినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిరాశలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలు తరుముకుంటూ రావడంతో కవిత అరెస్టు పార్టీపై గట్టిగా దెబ్బ తగిలిందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే సయోధ్య లేనటువంటి కార్యకర్తల మధ్య ఇదో మరికంత తాటిపండుపై పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఒంటరిగానే ప్రచారం చేయాల్సిన దుర్భర పరిస్థితి వచ్చిందని కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో ఒక ఊపు ఊపిన వాటి బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుతో చితికెలా పడిందంటే అవునని అనిపిస్తుంది. 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా కవిత ఇక్కడ పూర్తిగా ఏకదాటిగా ఎదిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 5 సంవత్సరాలకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఉన్నట్టు కవిత పూర్తిగా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు ఇక్కడ ఉన్నట్టు మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం ఆమె చెప్పేది మాటగా ఆమె చెప్పి చేసింది శాసనంగా మారిన పరిస్థితి. కానీ ఇప్పుడు తన తర్వాత జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొంతకాలంగా ఇటు నిజామాబాద్ జిల్లాకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మరోసారి నిజామాబాద్ జిల్లా పట్టు సాధిస్తున్న క్రమం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీని కూడా పూర్వం తెచ్చేందుకు కూడా ఆమె పూర్తిగా ప్రయత్నం చేశారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా అన్ని తానే ముందుకు ప్రచారం కొనసాగించింది. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ తప్పించి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆమె ప్రచారంలో తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేసింది. అయితే నిజామాబాద్ పాలనకు సంబంధించి బోధన్, నిజామాబాద్ అర్బన్ 2 నియోజకవర్గాలకు ఆమెకు ఇన్ఛార్జీలు ఇచ్చినప్పటికీ అన్ని తానే కూడా మొత్తం గెలుపు అభ్యర్థులను గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఇంకో నిజామాబాద్ సంబంధించి బీఆర్ఎస్ కట్టలో కూడా ఒక ఇంత ఆహ్లాదం వ్యక్తం అవుతుంది. అసలు పార్టీ తమ పెద్ద దిక్కుల కవితని తేలిపోవడంతో తమ పరిస్థితి ఏందని చెప్పి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ తరఫున ధర్మపురి అరవింద్ తమ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ప్రచారం కూడా చెప్పబడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అది మరోవైపు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఆ ఎంపీ అభ్యర్థుల కోసం కూడా వేట కొనసాగిస్తుంది. అనేక మంది కూడా బరిలో ఉంటామని చెప్పి పోటీగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థి ప్రకటించలేదు. అయితే మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కంచుకోట ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఈసారి అందరూ కవిత బరిలో ఉంటారని చెప్పి అందరూ ఊహించారు. కానీ కొన్ని కఠిన కారణాల వల్ల నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో టికెట్ ఇస్తూ ఇటు బరిలో దింపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ ఖచ్చితంగా ఇటు అధిష్టానం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి తను బరిలో ఉంటానని చెప్పి ఒప్పుకున్నారు. అయితే కవిత తనకు ప్రచారం చేయవచ్చు, తాను కూడా ఎలాగోలో గెలిపోయి దీని వల్ల కూడా తమకు ఎంతో లాభిస్తుందని చెప్పి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఊహించారు. కానీ అనుకోని రీతిలో ఒక రోజు ముందే ఏదైతే ఈడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారో ఒక రోజు ముందే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఏమీ వింగుడుపోని పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎలా ముందుకు వెళ్ళాలి, కవిత ప్రచారం చేస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా కవిత కూడా జైల్లో ఉండడంతో తనకు ఎవరు ప్రచారం చేస్తారు, ఎవరు తన కోసం సపోర్ట్ గా ఉంటారని చెప్పి కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే కేసీఆర్ కూడా హరీష్ రావు కూడా ఇటు కవిత విషయంలోనే వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి, ఢిల్లీకి టు హైదరాబాద్ టు ఢిల్లీ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తన పరిస్థితి అని చెప్పి కూడా తన అనుచరులతో మదన పడుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. నవీన్, అది ఇదే అంశాన్ని తీసుకొని ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ కావాలనే కుట్రపూరితంగానే కవితను అరెస్ట్ చేసిందని ఒక పాయింట్ తీసుకొని వెళ్ళి ప్రజల్లో సింపతి క్రియేట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే కవిత వేరే విషయంలో కూడా ఇటు ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం మీరు చెప్పినట్లుగా ఇదే ఇష్యూని ప్రజలు తీసుకువెళ్ళి తన ఓట్ల ఇటు ప్రజల నుండి సానుభూతి పొందుతూ ఓట్ల రూపంలో మార్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఒక మహిళా జాగృతి అధ్యక్షురాలు, అలాగే స్వయాన మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత
లిక్కర్ కేసులో ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత సంవత్సరం రోజులుగా కవితని లిక్కర్ కేసులో పూర్తిగా ఆమె ప్రధాన నిందితురాలు, ఆమెను దగ్గర ఉండి నడిపించింది. మొత్తం 100 కోట్ల ముడుపులు కూడా ఏమికి అందాయని చెప్పి కూడా అంత ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక మహిళా నాయకులై ఉండి ఒక లిక్కర్ కేసులో ఇరుక్కోవడం ఏంటని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా చెందిన పార్లమెంట్ ప్రజలు కూడా ఒక ఇంత హాస్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది అది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకునే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పవచ్చు. ఖచ్చితంగా కవిత ఇష్యూ ఏదైతే లేదో, కవిత లిక్కర్ ఇష్యూ ఉందో, ఈడీ అరెస్ట్, ఆ విషయంలో మాత్రం ముందుకెళ్తే మాత్రం వచ్చే ఓట్లు కూడా రావని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బాజిరెడ్డి గోవర్ధన్ ముందుకెళ్లే పరిస్థితి మాత్రం బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే దాదాపుగా చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రధాన పోటీ పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతుంది. ఇక్కడ రెండు జాతీయ పార్టీల మధ్య ఉండబోతున్న నేపథ్యంలో ఇక్కడ కవిత అరెస్ట్ తర్వాత కొంతవరకు డైలమా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎలా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల ప్రచారం ప్రజల్లోకి? బాజిరెడ్డి గోవర్ధన్ గత 2-3 రోజుల క్రితమే అతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు కూడా ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం జగిత్యాలలో మాత్రం ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంతవరకు కూడా ఇటు కార్యకర్తలు కూడా సమావేశం అవ్వలేదు. ఇంతవరకు ప్రచారం కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కవిత సపోర్ట్ ఉంటుంది, కవిత కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవితకు తెలియని వారు ఎవరు ఉండరు. కవిత ప్రచారంలో తనకు సపోర్ట్ గా ఉంటే మాత్రం ఎలాగైనా కొద్దిగా గెట్టని కావచ్చు అని చెప్పి బాజిరెడ్డి ఊహించారు. అందుకే తాను ఎంపీ అభ్యర్థిగా ఉంటా అని చెప్పి కూడా చెప్పి ముందుకొచ్చారు. అయితే అనుకోని పరిణామాలు రీత్యా కవిత అరెస్ట్ కావడంతో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఏమి పాల్పొని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఎలా ముందుకు వెళ్ళాలి, తనకు ఎవరు సపోర్ట్ ఉంటారు, అది ఇటు కేటీఆర్ కూడా ప్రచారానికి వస్తారా రారని కూడా తెలియని పరిస్థితి ఉంది. వెళ్తే తాను మాత్రం ఒంటరిగా వెళ్ళని పరిస్థితి ఉంది. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో ఆర్మూర్తో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే నిజాం రూరల్ లో పనిచేసిన అనుభవం ఉంది. 2 నియోజకవర్గాలు పరిచయాలు ఉన్నాయి తప్ప మిగతా నియోజకవర్గాల నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు, అలాగే జగిత్యాల సంబంధించిన 3 నియోజకవర్గాల్లో కూడా అలాగే ఎలాంటి పట్టలేదు. ఇంతవరకు కూడా అక్కడ తిరిగిన పరిస్థితి లేదు. దాంతో అక్కడ కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే కొన్ని ఓట్లు మాట పరిస్థితి ఉంది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఓట్లు పడని పరిస్థితి స్పష్టంగా ఉంది అని చెప్పవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో మరి ఎలా ముందుకు వెళ్తారో ఏందో వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ఖమ్మం సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ స్క్రిప్ట్ రైట్, మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధోలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులు చేస్తున్నాయి ప్రజల మీద. సదాశివపేటలో ఫయాజ్ నగర్లో ఏకంగా 15 మందిపై కుక్కలు దాడులు చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకున్నాయి. కుక్కల బెడద నుంచి రక్షించాలంటూ కలెక్టర్కు వినతిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా పూర్తి స్థాయిలో స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. ఇది గత 6 నెలలుగా ఉన్నటువంటి సమస్య. స్థానికులకు తాజాగా మనం సదాశివపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉంది, సదాశివపేట కూడా మున్సిపాలిటీలో ఉంది. అక్కడ ఒకే కాలనీలో, ఫయాజ్ నగర్ కాలనీలో దాదాపు 15 మందిని కుక్క కరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బాధితులంతా కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా గాయాలు తీవ్రంగా ఉండడంతో కొందరిని జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా ఆసుపత్రిగా ఉన్నటువంటి సంగారెడ్డికి కూడా తరలించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సంగారెడ్డి బైపాస్ లో కూడా కుక్కల దాడిలో 2 గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు కూడా బాధితులు స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా అధికారులు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జోగిపేట, అదేవిధంగా ఆందోళ్, సంగారెడ్డి, సదాశివపేట ఇవన్నీ మున్సిపాలిటీల్లో కూడా వీధి కుక్కల హల్చల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం చిన్నారులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు
ఏదో ఒక చోట కుక్కల దాడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్లకు కూడా కొంతమంది అధికారులు, అదేవిధంగా స్థానికులు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సైతం ఫిర్యాదు చేసిన స్పందన శూన్యం అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ర్యాబిస్ ఇంజెక్షన్ తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా కొందరు మున్సిపల్ అధికారులు చులకనగా మాట్లాడుతున్నారు ఫిర్యాదు చేస్తే అని చెప్పి కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నటువంటి మనకు కనిపిస్తుంది. మరోవైపు కుక్కలను వీధి కుక్కలను పట్టుకుని వారందరికీ మున్సిపాలిటీలో అధికారులు మాత్రం ఉన్నప్పటికీ కూడా టెండర్లు పిలిచి కుక్కలు పట్టుకుని కొందరు బీహార్ రాష్ట్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం నుంచి ఆ పని చేసేందుకు కూడా ముందుకు వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పరిస్థితి జిల్లాలో చాలా తీవ్రంగా ఉందని చెప్పి చూస్తున్నాం. ఎంత మేరకు గాయాలైనా మనం చూస్తున్నాం. సదాశివపురం ఫయాజ్ నగర్ లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒకే కాలనీలో చికాకు మహిళలు అదేవిధంగా కుక్కలు అందరిపై కూడా దాడి చేశాయంటే ఇప్పటికైనా అధికారులు స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుక్కల దాడి ముఖ్యంగా కాబట్టి ఇంకా కుక్కలు దాహంతో ఉండి ఇంకా ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏడు కూడా మనం వేసవిలో ఎక్కువ కుక్కల దాడులు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరం స్థానికులు కోరుతున్నారు. రాజశేఖర్. రైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండి. లక్ష్మణ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రయ్య రామాలయంలో భక్తుల కిటికెట్లు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భద్రాద్రి ఆలయంలో మూత్రశాల సరిపడా లేవంటూ, అలాగే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బస్టాండ్ పరిసరాల్లో తీవ్రంగా దుర్గంధం వెదజల్లుతుంది, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకెళ్ళి కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య ఆలయ సన్నిధిలో ఉన్నటువంటి భద్రాచల బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జనశాలలు, మల విసర్జనశాలలు అందుబాటులో, అంటే వచ్చే భక్తులకు కావచ్చు, బస్టాండ్కి వచ్చేటువంటి ఈ యొక్క ప్రయాణికులకు కావచ్చు అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆరు బయటనే బస్టాండ్ ఆవరణలోనే ఇన్ గేటు, అవుట్ గేటు సమీపంలోనే మూత్ర విసర్జన చేయడం వల్ల ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తీవ్ర దుర్గంధ భరితంగా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముక్కు మూసుకుంటే గాని బస్టాండ్ ఆవరణలోకి వెళ్ళలేము. ముక్కు మూసుకుంటే గాని బస్టాండ్ ఆవరణ నుండి ప్రధాన రహదారిపైకి వచ్చే పరిస్థితి లేదు. ఈ యొక్క ముక్కు మూసుకుంటే ఎంతసేపు ఉక్కపట్టి మనం నడవగలుగుతాము. ఆ యొక్క నడిచేటప్పుడు కూడా ఆయాసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయాసం వచ్చినప్పుడు ముక్కు గాలి పీల్చుకోకపోతే ఊపిరితిత్తులకు ఊపిరి అందక శ్వాస ఆగిపోయేటువంటి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి యొక్క భద్రాద్రి అంటే భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా దేశమంతటా పేరుగాంచినటువంటి ఈ యొక్క భద్రాచలంలో ఈ యొక్క దుస్థితిని నివారించేందుకు ఆ యొక్క బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కావచ్చు, అలాగే ఆర్టీసీ ఈ యొక్క పంచాయతీకి నిధులు ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ యొక్క పంచాయతీ అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం, ఆ యొక్క పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేయడం, అలాగే పన్నులు వచ్చేటువంటి ఆదాయ మార్గాలను చూస్తున్నారు తప్ప ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఈ యొక్క పంచాయతీ అధికారులు కావచ్చు. కానీ ఈ యొక్క ప్రజలకు, ప్రయాణికులకు సౌకర్యాలు ఇంకా ఈ యొక్క పట్టణ పరిశుభ్రతకు మనం ఏం చేయాలి అనే ఆలోచన కనీసం ఆ యొక్క ఉద్యోగులకు లేకపోవడం, ఈ యొక్క భద్రాచలం వచ్చేటువంటి ఈ యొక్క భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, ఇతర స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా అధికారులు స్పందించి ఆ దిశగా ఆలోచించి బస్టాండ్ ఆవరణలో ఎక్కడైతే
మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆ ప్రాంతంలో మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రయాణికులు అలాగే భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చేటువంటి దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా పంచాయతీ అధికారులకు సంబంధించినంత వరకు ఏమైనా ప్రజల నుంచి ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఎందుకు ప్రధానంగా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు? శానిటేషన్ విషయంలో, శుభ్రత విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం ఏమైనా మనకు తెలుస్తా ఉందా? అంటే స్థానిక ప్రజలు ఈ యొక్క పంచాయతీ అధికారులకు కావచ్చు, ఆర్టీసీ అధికారులకు కావచ్చు మౌఖికంగా తెలియజేస్తున్నారు తప్ప తమ యొక్క ఫిర్యాదు రాతపూర్వకంగా రిటర్న్ గా ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళల్లో రావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫిర్యాదు చేసినప్పుడు వాళ్లకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప, కానీ ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఈ దుర్గంధ భరితమైనటువంటి వాతావరణంలో నుంచి వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. కానీ ఆ దిశగా ఆ యొక్క నిర్మూలనకు, ఆ యొక్క దుర్గంధ భరితాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవడంలో వారి యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? వాళ్ళ ఇంటి ఆవరణలో ఇదే పరిస్థితి ఉంటే ఆ యొక్క అధికారులు అలాగే ఉంటారా అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మన ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ కూడా సిపిఎం నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో భగత్ సింగ్కు భారతరత్న కూడా ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఒక యూనివర్సిటీ కూడా కేటాయించాలని వారు ప్రత్యేకంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ అలాగే రాజ్గురు, సుఖదేవ్ చిత్రపటాలకు నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా కేజ్రీవాల్ అరెస్టు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగించాయి. 1931 మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ ని ఉరి తీసినటువంటి సందర్భంగా ఈ రోజు అంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం కేవలం బీజేపీ అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ అప్రజాస్వామిక చర్యలే కారణం అని చెప్పేసి అన్నటువంటిది ప్రధానంగా కేజ్రీవాల్ విషయంలో లేవనెత్తు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ మీద ఏ రకంగా నిర్బంధాలు ప్రయోగించారు, ప్రస్తుతం కేజ్రీవాల్ ని కూడా ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం నిర్బంధిస్తుందని చెప్పేసి తీవ్రంగా ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగించి దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలతో పాటు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వామపక్ష ముఖ్యమైన నేతలు కూడా పాల్గొని కేజ్రీవాల్ ని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ మొత్తం విష బీజాలకు వ్యతిరేకంగా యువత మొత్తం ఉద్యమించాలని చెప్పేసి కూడా ప్రధానంగా పిలుపునిచ్చారు. అంటే 1931 మార్చి 23వ తారీఖున భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ని బ్రిటిష్ వాళ్ళు అతి కిరాతకంగా ఉరి తీసినటువంటి సందర్భంగా ఈ దేశంలో యువత మొత్తం కూడా ప్రధానంగా కేజ్రీవాల్ సామాజిక వర్గం ఉన్నటువంటి సిక్కు మతానికి చెందినటువంటి సిక్కు సామాజికం చెందినటువంటి నేతగా, భగత్ సింగ్ కూడా అదే సామాజికం చెందినటువంటి నేతగా ఈ దేశంలో యువత మొత్తం కూడా గమనించాలి. బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, మరోవైపున బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా ఏ రకంగా ఉద్యమించారో అదే స్థాయిలో కూడా ఉద్యమించి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీని గద్దెదించేందుకోసం కూడా యువత నడుం బిగించాలని చెప్పేసి కూడా డిమాండ్స్ ప్రధానంగా తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి వస్తే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రయాసంగాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిఓఎల్, పిడిఎస్, ఏఐఎస్ఎఫ్, ఏఐఓఎఫ్ విభజన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు ప్రధానంగా అన్ని కాలేజెస్ లో, హాస్టల్స్లలో, ప్రధానంగా కూడలి సెంటర్స్ లో, గ్రామాలలో కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు ప్రధానమైనటువంటి కాకడాల ప్రదర్శన నిర్వహించేసి భగత్ సింగ్ నివాళులు అర్పించిన సందర్భం కనబడతా ఉన్నాయి. చిన్న వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమర ఎదురుగా ఉన్నటువంటి భగత్ సింగ్, ఆయనతో పాటు మరో 2 ముఖ్యమైనటువంటి దేశభక్తులు చనిపోవడం అనేది ఈ దేశంలో ప్రధానమైనటువంటి యువత ఎట్లాంటి ఆదర్శ భావజాలాన్ని వాళ్ళ నుంచి తీసుకోవాలో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన స్ఫూర్తితోటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వీరులతో పాటు ఈ దేశం కోసం, ఖమ్మం జిల్లా అవసరాల కోసం యువత మొత్తం కూడా ఉద్యమించి యువతనందరినీ కూడా కల్పించేందుకోసం కూడా మనందరం కృషి చేయాలని చెప్పేసి ప్రధానంగా పిలుపునిచ్చారు. యువజన విద్యార్థి సంఘాలు ఈ ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కావాలని చెప్పేసి డిమాండ్తో పాటు
దేశవ్యాప్తంగా ఒక వీరుడు మరణించినటువంటి నేతృత్వంలో ఈ ప్రభుత్వాలు పాలకులు మారినప్పటికీ భగత్ సింగ్ త్యాగాలను గుర్తించకపోవడం సరైనది కాదని చెప్పే విధానం ప్రధానంగా ఈ దేశం మొత్తం గౌరవించే విధంగా భగత్ సింగ్ భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా యువజన సంఘం వైపు నుంచి రావడంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితోటి ఏదైతే మతోన్మాద విష బీజాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే ప్రస్తుతం మనం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేస్తున్నటువంటి కూడా ప్రధానంగా డిమాండ్ ఇస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా వామపక్షాలకు త్యాగాలకు ప్రధానమైన ప్రతిగా నిలిచినటువంటి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి త్యాగాలకు నిలిచినటువంటి ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వామపక్ష భావజాలం ఉండటం భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ కూడా ఆ రకమైనటువంటి హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ యొక్క సంస్థని నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా కూడా యువతకు ఆదర్శంగా నిలవడం చిన్న వయసులోనే దేశం కోసం ఎలా ప్రాణత్యాగం చేశారో తెలియజెప్పే ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లాలో వామపక్ష యువజన విద్యార్థి సంఘాలు చేయడం అనేది కూడా గర్వించదగిన విషయంగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కేజ్రీవాల్ అరెస్ట్ తో పాటు కవిత అరెస్ట్ అనేటువంటిది కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్న ప్రధానమైనటువంటి వైఖరి విపక్షానికి చెందినటువంటి సీఎంలు ప్రధానమైన నేతలందరిపై టార్గెట్ గా అటు ఈడీ సిబిఐతో పాటు ఏసీబీ ప్రధానమైన దాడులు నిర్వహిస్తా ఉంది. ఈ ఐటీ దాడులు అనేటువంటిది ఈడీ దాడులు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఏ దాడులు ఉన్నాయో ఈ దాడులు అన్నిటి కూడా కేవలం కక్షపూరితమైనటువంటిదిగా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎలక్టరల్ బాండ్ ఏదైతే ఉన్నాయో బాండ్స్ లో జరిగినటువంటి అవినీతి చేసిన బీజేపీ అనుసరించినటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉందో ఈ బాండ్స్ ని బీజేపీ యొక్క తప్పుని బోన్లో నిలబెట్టేందుకు కోసం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు ఇండియా కూటమి సభ్యులని వీళ్ళందరి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి విస్తరించుకోకుండా కేవలం ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా యువతను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ నేతలను కూడా ప్రధానంగా ఆరోపించేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అందుకని దేశంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరించిన విధానాలతో పాటు మరోవైపు ఇచ్చినటువంటి త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ దేశం కోసం త్యాగం చేసే దిశగా మరోవైపున మరో స్వతంత్ర ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి వామపక్షాల పిలుపుతో పాటు ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనలు కూడా ప్రజల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ఎస్ సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి ప్రధానంగా నేతలు ఎవరు పాల్గొన్నారు, ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ డిమాండ్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? రాజశేఖర్, అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా సిపిఎం సిపిఐ రాష్ట్ర జిల్లా ప్రధాన నాయకత్వంలో భాగం హేమంత్తో పాటు ఎర్ర శ్రీకాంత్, మరో పక్కన గోకెన్పల్లి వెంకటేశ్వర్లతో పాటు ఇతర వామపక్ష చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో పాల్గొన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో అటు మధుర హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకొట్టి పాలేరులో ఉన్నటువంటి పాలేరు కూసుమంచి మండల కేంద్రం నుంచి మొదలుకొని పెనువల్లి అటు సత్తుపల్లితో పాటు ప్రధానమైనటువంటి ఖమ్మం రూరల్ అర్బన్ మండలాలలో కూడా అన్ని చోట్ల కూడా వైరా కేంద్రంగా కూడా ఎక్కడైతే భగత్ సింగ్ చిత్రపటాలు ఉండే చిత్రపటాలు అన్ని చోట్ల కూడా నివాళులర్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇదే సందర్భంలో అన్ని చోట్ల కూడా అన్ని వామపక్ష పార్టీలు కూడా అంటే నిన్న హైదరాబాద్ బాగులింగంపల్లిలో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి అఖిల పక్ష సమావేశాల్లో ప్రధానంగా ఏ సంఘాలైతే ఏ పార్టీలు అయితే కలిసి ఉద్యమించాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రణయ్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సికింద్రాబాద్ సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్కి సంబంధించి ఎంపీ టికెట్ కేటాయించడం ఒక రకంగా పూర్తిగా వ్యూహంతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో బలమైన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక బలమైన అభ్యర్థులు లోక్సభ బరిలో దించేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇన్ని ఒడిదొడుకుల మధ్య కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇన్ ది సిరస్. ప్రణయ్ వర్మ, చెప్పండి, పూర్తి స్థాయిలో ఈసారి చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ చాలా బలమైన అభ్యర్థులు నిలబెడుతుంది. అందుకే ఇప్పుడు పద్మారావు గౌడ్ నిలబెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది ఖచ్చితంగా కూడా ఒక వ్యూహం అనే చెప్పాలి. పద్మారావు గౌడ్ ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఇది పెద్ద ఎత్తున ఒక వ్యూహం అనే చెప్పాలి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున మద్దతు రాలేదు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీట్ ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఒక బలమైన నేత ఉండాలి. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఖచ్చితంగా బరిలో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో దాంతో పాటుగా సికింద్రాబాద్ కి అనునిత్యం కొద్దిసేపటి క్రితమే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి టికెట్ ఫైనల్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడైతే మనం చూసుకుంటా ఉన్నాం, సికింద్రాబాద్ నుంచి
దానం నాగేందర్ కి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయించిన నేపథ్యంలో అదే విధంగా మనం బీజేపీ కూడా అంతే బలమైనటువంటి నేతకు సికింద్రాబాద్ నుంచి టికెట్ అనౌన్స్ చేయాలి. ఈ నేపథ్యంలో మరి బలమైనటువంటి క్యాండిడేట్ ఉంటేనే సికింద్రాబాద్ సీట్ ని కాపాడుకోగలుగుతాం. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది నేతలు వలసలుగా కూడా పార్టీలు విడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపో మాపో యద్వాల విజయలక్ష్మి 10 మంది కార్పొరేటర్లతో కూడా పార్టీలు విడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతంగా కాపాడుకోవాలంటే పద్మారావు లాంటి నాయకులు ఎంపీగా ఉంటేనే ఖచ్చితంగా కూడా గెలుస్తాము అన్నటువంటి ఆలోచనతో పద్మారావుకి వ్యూహంగానే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో సీట్ కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా రాబోతున్నటువంటి ఒక వారం వ్యవధిలోనే కేసీఆర్ బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేతృత్వంలోనే పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా కూడా వందలాది మంది బీఆర్ఎస్ కండువా కప్పి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో చేరికలు అయితే సాగుతా ఉన్నాయి. అంటే ఒకవైపు బలమైన నేతలు బయటికి వెళ్తా ఉంటే కొంత లో క్యాడర్ అయినా సెకండ్ క్యాడర్ లీడర్లను కొంత ఆచితూచి బయటికి తెచ్చి కొంత జాయినింగ్స్ అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో హైదరాబాద్ లో తన ఉనికిని కాపాడుకోవాలి, అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని మరింతగా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలి అని అంటే కొంత బలమైనటువంటి నాయకులు పద్మారావు లాంటి నాయకులు ఉండాలి పార్టీ కోసం అని చెప్పేసి వ్యూహాత్మకంగానే కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం వారం నుంచి గడిచిన వ్యవధిలో చూసుకున్నప్పటికీ కవిత అరెస్ట్ తర్వాత కొంత బీఆర్ఎస్ డౌన్ ఫాల్ మొదలైంది అనుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి మనం చూస్తే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరు కూడా తెరపైకి రావట్లేదు. తెరపడకుండానే తెర వెనుక నుంచి నడిపిద్దాం అన్నటువంటి ప్లాన్లు చేస్తా ఉన్న నేపథ్యంలో పద్మారావుని ఒక వ్యూహంగా మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నిలబెట్టనున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది శేఖర్. ఎస్ఎస్ ఒకటి అంటే వ్యూహంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానం ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది తదుపరి? సో ప్రధానంగా అంటే పద్మారావు గౌడ్కి సంబంధించినటువంటి పూర్తిగా పోటీ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే బీజేపీకి సంబంధించుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవచ్చు మనం? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ముగ్గురు బలమైనటువంటి నేతలే పార్లమెంట్ ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన నేతలకు పోటీ అయితే ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో కొంత ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నుంచి ఉన్నారు. అంతేకాకుండా ఆయన గత 25 సంవత్సరాల నుంచి అదే నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి ఉన్నటువంటి నేతగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం కావచ్చు, అనేక మందికి ఆయన అనునిత్యం కూడా టచ్ లో ఉన్నటువంటి నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత ఆయన ప్లస్ పాయింట్ చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఏదే కేసీఆర్ ఇది ఒక మీద గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో దానం నాగేందర్ కి సికింద్రాబాద్ సీట్ ఇచ్చిన నేపథ్యంలో దానం నాగేందర్ ని ఢీ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా కూడా బీసీ నేత, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఉండాలి. అంతేకాకుండా కొంత బలంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి నేత ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే ఇటు ఏదైతే పద్మారావు గౌడ్కి టికెట్ కనబడతా ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు అయినటువంటి సాయి కుమార్ కి సీట్ కేటాయించినప్పటికీ కూడా ఆ సీట్ ను కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో సాయి కుమార్ ని మళ్ళీ బరిలోకి తీస్తే గెలుపు ఖచ్చితంగా ఓటమే ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఈ వ్యూహాత్మకంగా కూడా పద్మారావు గౌడ్ ని దించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. కడపకు సంబంధించి కడప జిల్లాలో భూమాఫియా చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడప ఖాళీ బద్వేల్ బస్తీ అనే రాతలపై స్థలాల కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి, ఇక జిల్లా వ్యాప్తంగా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కలకలం రేపుతున్నటువంటి మాఫియా నేపథ్యంలో అక్కడ ఒక సెంటు భూమి లక్షల్లో పలకడంతో రెవెన్యూ శాఖ ప్రధానంగా అధికారులు కుమ్మక్కైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఒక మాఫియాకు తెరలేపనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. యూసఫ్. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి భూమి ఒక సెంటు కూడా లక్షలకు పైన ఖరీదు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇదే వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వ భూమి ఇక్కడ చాలా ఎకరాలు, వందల సంబంధించినటువంటి ఎకరాలు భూమి ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని అన్నింటిని కూడా కబ్జాకోరులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని వాటికి నకిలీ రికార్డులను సృష్టించి మరి అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నిద్రమత్తులో జోగాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు కబ్జాలు నిర్వహించినటువంటి పరిస్థితులపై కఠినమైనటువంటి ఆంక్షలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తా ఉన్నారు. ఏకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ స్థలాన్ని ఇటుకల బట్టి వ్యవహారంగా 1815 సర్వే నెంబర్ పొలంలో ఈ యొక్క స్థలాన్ని దాదాపు ఎకరాలకు సంబంధించిన స్థలానికి పూర్తిగా రెవెన్యూ శాఖ ఎన్ఓసి ఇచ్చింది. ఈ ఎన్ఓసి ఎలా ఇచ్చింది అని చెప్పేసి స్థానికులంతా మండిపడతా ఉన్నారు. ఇటీవల కాలంలో పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించినటువంటి నేపథ్యంలో నిన్న మొన్న కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే పేదలకు గుడిసెలు ఉన్నాయో అన్నిటికీ కూడా డిప్ అంటించి అధికారులు పూర్తిగా వైదొలిగించారు.
పేదలు నివసించేందుకు స్థలాలను అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఆ స్థలాలను కేటాయించకుండా కబ్జాకోరుల చేతుల్లో ఎకరాల కొద్ది స్థలాలు తీసుకువెళ్లి అధికార యంత్రాంగం పెడుతుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యపు ధోరణి వ్యవహరిస్తా ఉంది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. కబ్జాకోరులు ఇక బరి తెగించారు. అధికార పార్టీకి చెందిన వారు కావచ్చు, ప్రతిపక్షానికి చెందిన వారు కావచ్చు, ఇద్దరు కూడా కుమ్మక్ అవుతా ఉన్నారు. స్థలాలు కనపడితే చాలు వాటిని ఆక్యుపై చేయడము, వాటికి ఒక రికార్డును సృష్టించడం, దాన్ని అమ్మకాలకు పెట్టడం. ఇదే తంతు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా కొనసాగుతా ఉంది. ఇవాళ చూసినట్లయితే మనము రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా ఒక కుటుంబానికి సంబంధించిన భూమిని ఆన్లైన్ లో మోసం జరగడంతో ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ యంత్రాంగం రికార్డుల మాయాజాలంలో ముందంజలో ఉంది అని చెప్పేసి పలువురు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. వామపక్ష నాయకులు అయితే వికలాంగులు నివసించడానికి 10 నుండి 15 గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భంలో బద్వేల్ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్లి వాటిని బుల్డోజర్లతో కూలదోయడమే కాక నిప్పంటించి వాటన్నిటిని కూడా ఖననం చేశారు. అంటే ఇటుకల బట్టి వేసుకునేందుకు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్ఓసి ఇచ్చిన అధికారులు కేవలం ప్రభుత్వం పేదలు నివసించేందుకు గుడిసెలు వేసుకుంటే వికలాంగులు వేసుకున్నటువంటి సందర్భంలో వాటిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తాం. రెవెన్యూ యంత్రాంగంలో ఇప్పటి వరకు ఎందుకు మీరు ఆంక్షలు తీసుకోవడం లేదు? ఆర్ఐ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి విఆర్ఏ వీరందరూ కూడా ఎంఆర్ఓ స్థాయి వరకు అధికారులు లక్షల రూపాయలు ఇక్కడ నుంచి కబ్జాకోర్ల వద్ద నుండి చేతులు మారుతా ఉన్నాయి. వీరందరూ ప్రమేయం ఉంది. వీరిపై ఏసీబీ కూడా కన్నెత్తి చూడడం లేదు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆ దొంగ రికార్డును సృష్టించిన కబ్జాకోర్లు ఎవరైతే ఉన్నారో వారు నాకు చక్కగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళడం, అక్కడ ఆ భూమిని కన్వర్షన్ చేసి అమ్మకాలు కొనసాగించడం, పూర్తి తంతు ఇదే కొనసాగుతా ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ లేదు. ఈ తంతు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? పేదలకు సెంటు 2 సెంట్లు స్థలం అడిగినప్పుడు కేటాయించకుండా ఈ విధంగా ఎకరాల కొద్ది స్థలాలను ఆక్యుపై చేస్తా ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతా ఉంది. బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్ అండ్ యూసఫ్, ఒకటి అంటే రాజకీయ నేతల ప్రోద్బలంతోనే ఇక్కడ భూకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. భూమి సెటిల్మెంట్లో రాజకీయ నేతల పాత్ర, దానికి సంబంధించి ఎవరో నేతలు ఏమైనా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? దానికి సంబంధించి ఏదో ఇంతవరకు ఫిర్యాదులు అయినటువంటి పరిస్థితి రెవెన్యూ శాఖ ఏమైనా ఉన్నాయా? పూర్తి స్థాయిలో బద్వేలు, రాజంపేట 2 నియోజకవర్గాలకు సంబంధించి వందల ఫిర్యాదులు డైరెక్ట్ సీఎంఓ కార్యాలయానికి చేరాయి. దాంతో పాటు ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కావచ్చు, వందల మంది బాధితులు వారి యొక్క ఫిర్యాదులను రూపంలో వారి యొక్క బాధలను మొరబెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీరందరూ కూడా పూర్తిగా కుమ్మక్కయ్యి ఎవరైతే కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తారో వారిపై దాడులు చేయడం, వారిని కట్టడి చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు కూడా బాధితులు వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి భూములంతా అమ్ముకోవడము, లక్షల కొద్ది కొల్లగొడతా ఉన్నారు. దాదాపు ప్రభుత్వం రానంత వరకు ఆటోల్లో, రిక్షాల్లో తిరిగినటువంటి నాయకులు ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతూ ఇక్కడ వారి యొక్క జల్సాలకు పురిగొలుపుతూ ఉన్నారు. గ్యాంగులను మెయింటైన్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క గ్యాంగ్ కు ఒక 20 నుంచి 30 మంది ఉండేలాగా మెయింటెనెన్స్ కొనసాగుతా ఉంది. వారందరికి కూడా మద్యానికి కావచ్చు, వారి బిర్యానీలకు కావచ్చు, వారి యొక్క అనుచర వర్గానికి ఈ భూములు అమ్మినటువంటి లెక్కలు, వచ్చినటువంటి లెక్కలతో జల్సాలకు వారి యొక్క వ్యవహారం కొనసాగుతా ఉంది. పోలీస్ శాఖ కూడా వీరిపై నిఘా ఉంచడంలో వైఫల్యం చెందింది. ఈ కబ్జాకోరులపై నిఘా ఉంచాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఆ రెవెన్యూ యంత్రాంగమే కంచె చేను వేసినట్టు ఆ కంచె కాపలా ఉండాల్సినటువంటి అధికారులు కూడా ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వీరందరిపై కూడా సిబిఐ, ఏసీబీ అధికారులు ఖచ్చితంగా దాడులు జరపాలి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారి భాగవతానికి బయటికి తీవాలి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అపార్ట్మెంట్లలో విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా సంపాదించారు? ఆర్ఎస్ స్థాయి అధికారులకు అంతంత స్థాయి మొత్తంలో డబ్బులు ఏ విధంగా అందాయి? భూములు అమ్మకుంటే వీరు ఏ విధంగా సంపాదించారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గబ్బు వ్యవహారంగా ఈ పంచాయతీ అంతా కొనసాగుతా ఉంది. ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపబోతా ఉంది. కబ్జాకోరులు కూడా ఎన్నికల్లో ఆ డబ్బును వేచించేందుకు సిద్ధపడతా ఉన్నారు. మళ్ళీ ఈసారి మేము స్థానికంగా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో మరింత భూమిని కబ్జా చేయొచ్చు, దాన్ని అమ్మొచ్చు అని చెప్పేసి ఇప్పటికే వ్యూహాలు కూడా రచిస్తా ఉన్నారు. రాజశేఖర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం
ఎస్, మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో సింగరేణికి సంబంధించి కార్మిక గనిలో అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 2 కార్మికులు మృతి చెందారు. సో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికుల రక్షణ చర్యలు పాటించట్లేదని, అలాంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చేతులు తీసిన వైనం కనిపిస్తూ ఉంది. సో కార్మికుల కుటుంబాల్లో ఎవరైతే కార్మికులు చనిపోతున్నారో తీవ్ర విషాదం, కుటుంబం జీవనాధారం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండటంతో అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థిక నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఉత్పత్తి మాసంగా త్రైమాసికంగా ఈ 3 నెలల కాలాన్ని అధిక ఉత్పత్తి సాధించేందుకు ఇటు అధికారులతో పాటు ఇటు కార్మికుల పైన ఎంతో ఒత్తిడి ఉంటుంది. యాజమాన్యం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రక్షణ చర్యలు పాటించాలంటూ ఇదివరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా ఆర్థిక సంవత్సరం తొలి నుంచి కూడా చివరి వరకు కూడా ప్రణాళిక రూపొందించుకుంటూ గనులకు నిర్దేశించినటువంటి వార్షిక లక్ష్యాన్ని సాధించాలంటూ యాజమాన్యం, ఉన్నతాధికారులు సమావేశాల్లో స్థానిక ఏరియాలకు సంబంధించినటువంటి అధికారులకు ఎన్ని మార్లు సమావేశాల్లో సూచించినా కూడా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చివరి వరకు ఏదైతే జనవరి నుంచి మార్చి వరకు ఏదైతే లక్ష్యం ఉందో త్రైమాసిక మాసంలోనే ఉత్పత్తిని సాధించే దిశగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే కార్మికులకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని ఇటు సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తో పాటు ఇటు మందమరి ఏరియాలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఏరియాల వద్ద గనుల వద్ద ఉపరితల గనులు కావచ్చు, ఇటు అండర్ గ్రౌండ్ గనులకు సంబంధించి కావచ్చు, కార్మికులు పనిచేసే చోట పని స్థలాల్లో వారు వాడాల్సినటువంటి పనిముట్లు ఇతరత్ర సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నాణ్యత కొరబడినటువంటి నాసిరకం వస్తువులను కార్మికులకు అందిస్తూ ఒత్తిడికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి నాసిరకంగా ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి ఛార్జ్ మెమోలు ఇష్యూ చేసినటువంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో కూడా ఇటువంటి నాసిరకం వస్తువులు వాడడం వల్ల కొంతమంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. గత వారం రోజుల క్రితం కాసుపేట 2 గని వద్ద ఇటు మొదటి షిఫ్ట్ లో ఉన్నటువంటి కార్మికులు కర్రె రాజు అనేటువంటి కార్మికుడు సుమారు మరికొంతమంది ఒక 6 కార్మికులతో పాటు ఒక ఏరియా స్టోర్ కు వచ్చి దానికి సంబంధించిన గని వద్ద అవసరం ఉన్నటువంటి డబుల్ స్టాపర్స్ వాహనంలో లోడ్ చేస్తున్నాడుగా దాన్ని ఇనుప రేకులు ఏవైతే ఉన్నాయో సుమారు టన్ను బరువు ఉన్నటువంటి ఇనుప రేకులకు సంబంధించినటువంటి ఇవి లోడ్ చేస్తున్నటువంటి క్రమంలోనే దాని స్వింగ్ తెగి, అంటే తాడు అనేది నాసిరకమైనటువంటి తాడు ఉపయోగించడం వల్ల స్వింగ్ తెగి అతని కార్మికులపై పడింది. నడుము భాగంలో పడడంతో తీవ్ర గాయాల పాలైనటువంటి సదరు కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే గమనించినటువంటి తోటి కార్మికులు హుటాహుటిన ఇటు రామకృష్ణపురం ఏరియా ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక తోటి కార్మికులతో పాటు అక్కడ ఉన్నటువంటి మరో కొంతమంది సమాచారం అందుకున్నటువంటి కార్మిక నాయకులు కూడా తీవ్ర ఆందోళన చేశారు. ధర్నా కూడా నిర్వహించినటువంటి క్రమంలోనే ఆ ఏరియాకు సంబంధించినటువంటి జీఎం దానికి ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకొని దాన్ని నిర్లక్ష్యం వహించినటువంటి 2 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న గత 2 రోజుల క్రితం కూడా శ్రీరాంపూర్ గని వద్ద కూడా అండర్ గ్రౌండ్ గనిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ అనేటువంటి ఒక కార్మికుడు పుల్లింగ్ ఏదైతే టబ్బులు అండర్ గ్రౌండ్ నుంచి ఉపరితలానికి వచ్చేటువంటి క్రమానికి సంబంధించినటువంటి సపోర్ట్ తాడు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రోలింగ్ రోప్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. మరి విధులు నిర్వహించేటువంటి క్రమంలో అక్కడ సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం, రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు సర్దార్దబడి ఇతరత్ర అధికారులు ఎవరైతే ఉన్నారో సేఫ్టీ అధికారులు కూడా సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లనే అతనికి సంబంధించిన రిపేర్ చేసినటువంటి క్రమంలోనే పుల్లింగ్ వద్ద అతని కాళ్ళు ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కొని 2 కాళ్ళు నుజ్జు అయిపోయి 2 పాదాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే బహిర్గతమైనటువంటి ఘటనలు కొన్ని అయితే బహిర్గతం కాకుండా అంతర్గతంగా గోప్యంగా ఉన్నటువంటి ఘటనలు కూడా ఇక్కడ సింగరేణి ఏరియా ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఇటు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో రామగుండం డివిజన్ లో కూడా ప్రమాదం చోటు చేసుకుని మరణించినటువంటి ఘటనలు కొంతమంది కార్మికులు కూడా మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే సింగరేణి వ్యాప్తంగా అధికారులు ఉత్పత్తి పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారే తప్ప కార్మికుల సంక్షేమం దిశగా కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం, వారు పాటించేటువంటి పనిముట్లు అందించాల్సినటువంటి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం వహించడం అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా ఎంతో ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు కొంత అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే నామాత్రంగా కొన్ని ఘటనలు నామాత్రంగా విచారణ చేపట్టి
దాన్ని చూసి చూడనట్టుగా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి పరిస్థితి తీవ్రతరమైనటువంటి క్రమంలోనే వారిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఇతరత్ర ఛార్జ్ మెమోలు ఇష్యూ చేయడం అలాంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి మాసం ఏదైతే త్రైమాసికం జనవరి నుంచి మార్చి వరకు ఏదైతే ఉందో మరి ఈ మాసాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఇటు ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ వారిని పరామర్శించి కేవలం చేతులు దులుపుకుంటున్నారే తప్ప దానికి సంబంధించిన రక్షణ చర్యలు పాటించాల్సినటువంటి అధికారులపైన గట్టి చర్యలు తీసుకోవడం లేదంటూ ఇటు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేస్తూ ఇటు ఖచ్చితంగా ఇటు దీనికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు పాటించాలని ఇటు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే కార్మిక అధికారుల నిర్లక్ష్యం అనేది కార్మిక కుటుంబాల్లో తీవ్ర నిరాశను ఆవేదనను తమ కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు నిరాశకు గురై దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ నరేష్, ప్రధానంగా ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయారో వారికి ఏమైనా నష్టపరిహారం ఇచ్చే దిశగా ఏమైనా అధికారులు లేకపోతే సింగరేణి ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా అధికారులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎందుకు ప్రమాదాలకు గల కారణాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇందుకు సంబంధించి తప్పకుండా, ఎందుకంటే ప్రమాదంలో మరణించినటువంటి కార్మికునికి ఏదైతే నియమ నిబంధనలు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం బెనిఫిట్స్ తో పాటు ఇతరత్ర ప్రమాదవశాత్తు మరణించినటువంటి సీలింగ్ కొంత ఇటు నష్టపరిహారం కూడా చెల్లించడం జరుగుతుంది. మరి ఈ క్రమంలోనే గనులో ప్రమాదం జరిగితే మాత్రం సంబంధించినటువంటి సదరు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒకరి ఉద్యోగంతో పాటు నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. అలాగే ప్రధానంగా నష్టాన్ని నివారించేందుకు కూడా రక్షణ చర్యలు పాటించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అయితే అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా మొన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించి జీఎంతో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న జరిగినటువంటి ఇటీవల అండర్ గ్రౌండ్ లో జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా హైదరాబాద్ నుంచి రక్షణ సంబంధించినటువంటి ఉన్నతాధికారి కూడా పరిశీలించి అక్కడ జరిగిన అటువంటి ఘటనకు సంబంధించినటువంటి పనితీరును కూడా అసలు ఏ విధంగా జరిగిందనే పూర్తి విషయాలు కూడా ఆరా తీయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే దానికి సంబంధించి పూర్తి విషయాలు బహిర్గతం కూడా చేయడం లేదు. ఎందుకంటే అధికారుల తప్పిదం ఉంది అంటూ అక్కడ తేటతెల్లం అవుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరి అధికారుల స్థానికంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి అధికారులకు సంబంధించినటువంటి వారిపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడితే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేరే ఇతరత్ర గనులు ఎవరైతే ఉన్నారో వేరే గనుల్లో కూడా అధికారులు పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించి ఇటు సేఫ్టీ దిశగా ఇటు మనకు ఇక్కడ ఉత్పత్తి అనేది సాధించవచ్చు. కానీ రక్షణ పేరుకు మాత్రమే రక్షణ ప్రథమం అంటూ స్లోగన్లు చెప్తున్నారు తప్ప అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అధికారులది చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకి అక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాలియా మున్సిపాలిటీ సంఘం చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కినటువంటి పరిస్థితి. కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఇబ్రహీంపట్నం వాసులు ఎన్నిక సంబంధించి కూడా అక్కడ కూడా అధికారుల తోడ్పాటుతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదైతే తమ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించినటువంటి మాజీ మంత్రి జానారెడ్డి నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీల స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియా మున్సిపాలిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ చైర్మన్ గా సిరికొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ నాగరాణిలు ఆర్డీఓ సమక్షంలో ఏకరీకంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ గా ఎడవెల్లి అనుపమ, వైస్ చైర్మన్ గా చంద్రకళను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు, మాజీ మంత్రి జానారెడ్డికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో పాటు తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మున్సిపాలిటీల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని అందుకు నాయకులు, కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని వారు కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో
మున్సిపాలిటీల చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం ఆ కాంగ్రెస్ ఖాతాలో జమ చేసుకోవడం జరుగుతుంది రాజశేఖర్. దశరథ్, మిగతా పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఏదైతే అవిశ్వాస తీర్మానంలో ప్రధానంగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందో, ఏ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏదైతే ఈ ఓటింగ్కి సంబంధించి, అలాగే పూర్తిస్థాయి ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చా? ఏదైతే గతంలో బీఆర్ఎస్ చైర్మన్ ఉన్నారో వారంతా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అదేవిధంగా అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గి గత 15వ తారీఖు నాడు ఈ విశ్వాసం పెట్టి కాంగ్రెస్ నెగ్గడంతో కలెక్టర్ ఆధీనంలో మరొకసారి అందరి సహకారంతో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్ జేపీలో వన్ మ్యాన్ షో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ప్రచారంలో మిగతా ముగ్గురు కనపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టికెట్ దక్కకపోవడంతో స్వయం సైతం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి పర్యటనలోనూ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వయం. ఇక అదే నేపథ్యంలో కలిసి పనిచేయని గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలిసి పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంతవరకు వెనక్కి డీలా పడే ప్రజల్లో ఒక అభద్రతా భావానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుడెం నగేష్కు కొంతవరకు గుబులు పట్టుకున్నటువంటి పరిస్థితి, సహకరించి ప్రచారంలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు రాకపోవడం కొంత డైలమాలో పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ విషయంలో మొదటి నుంచి కూడా అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఎంపిక తర్వాత జరుగుతున్న పరిణామాల వరకు కూడా మనం చూసినట్టయితే ఒకంత గందరగోళ పరిస్థితే కనపడుతున్నటువంటి ఒక స్థితి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే ఆది నుంచి కూడా వీళ్ళకి ఇస్తారు టికెట్, వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీకి ఇస్తారు, లేదంటే మరొకరికి ఇస్తారు అనేటటువంటి భర్జనలు ఎన్నో జరిగాయి. ఆ తర్వాత అప్పటికప్పుడు చేరినటువంటి గూడెం నగేష్ కి ఆ పార్టీ అయితే ఎంపీ టికెట్ ఇచ్చింది. దీని వెనుక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ చక్రం తిప్పినట్టుగా కూడా బయట సొంత పార్టీ నుంచే కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే చక్రం తిప్పి అతనికి టికెట్ ఇప్పించినట్టుగా. సో ఇక్కడైతే ఒక వన్ మ్యాన్ షోగా ఇక్కడ నడుస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఇటీవల ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థి ఎంపిక చేసిందో, టికెట్ ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఇక్కడికి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. జిల్లా కేంద్రంలో పలు మండలాల్లో ఆయన పర్యటించడం జరిగింది. ఆ తర్వాత చేరికల కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ కేంద్ర మంత్రి పర్యటనలోనూ కేవలం ఒక ఇక్కడ ఎమ్మెల్యే తప్ప మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓవరాల్ గా ఈసారి 4 ఎమ్మెల్యేలు గెలిచారు ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆయన టూర్ కి డుమ్మా కొట్టడం, అక్కడ గైర్ హాజరు అవడం అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఆ టికెట్ దక్కినటువంటి ఎంపీ సోయం బాపురావు కూడా ఆ పర్యటనలో, అంటే అప్పటికే ఇంకా ఆయన పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆయన టూర్ లో, అంటే కేంద్ర మంత్రి టూర్ లో పాల్గొనకపోవడం కూడా పలు విధాలుగా ఇక్కడ చర్చలకైతే దారితీస్తోంది. అంటే ఒక రకంగా చూస్తే గూడెం నగేష్ అనే ఎంపిక అనేటటువంటిది కేవలం ఒక్క అభ్యర్థి ఒక్క వ్యక్తి మాత్రమే అతనికి మద్దతు మీద జరిగినట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఎంపీ నగేష్ అభ్యర్థిత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. నియోజకవర్గంలో ఆ పరిస్థితి చూస్తే మటుకు అదే విధమైనటువంటి ఒక అనుమానం అయితే ఇక్కడ కలుగుతోంది. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే అంటే వచ్చేటటువంటి ఈ విధంగా ఇప్పుడైతే ఎన్నికల టైం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 నెలల కాలంలో కనుక నియోజకవర్గంలో ఎంపీ గూడెం నగేష్ కి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో బీజేపీ అభ్యర్థి, అతనికి కనుక మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక ఆయా నియోజకవర్గాలకు టూర్లకు కానీ పర్యటనలకు కానీ ప్రచారం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసి రాకపోతే ఆ నియోజకవర్గంలోనైతే ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఓవరాల్ గా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు గెలిచారు కాబట్టి వారి యొక్క ఓటు ఏదైతే ఉందో అది బీజేపీకి పడే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థి వెంట వాళ్ళు ప్రచారానికి వెళ్తే మరింతగా కలిసి అవకాశం అయితే అక్కడ కనబడుతోంది. కానీ ఈ ముగ్గురు మాత్రము మరి ఇక్కడ రాకపోవడం అనేటటువంటిది ఒక రకమైన ఒక సంశయానికి అయితే దారితీస్తోంది. మరి ఈ ఎంపీ అభ్యర్థిని ముగ్గురు వ్యతిరేకిస్తున్నారా లేదా
ఏమైనా సొంత కారణాల వల్ల వాళ్ళు గైర్హాజరు అయ్యారా, పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారా అనేటటువంటి ఒక చర్చ కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అభ్యర్థి విషయంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉన్నప్పటికీ అంతా కలిసికట్టుగా కనుక జరగకపోతే, ఒకవేళ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎంపీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కనుక ప్రచారంగా వెళ్ళకపోతే పార్టీ అభ్యర్థికి నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీంతోనే ఆ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ కి అయితే ఇదే విషయంలో ఒక గూగుల్ అయితే పట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభ్యర్థి విజయం అనేది సులవుతుంది. ఒక రకంగా ఇది స్థానికంగా ఉన్నటువంటి అంటే ఇది ఈ యొక్క ఇద్దరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గ విభేదాలు బీజేపీలో ఏవైతే లోపల కనపడుతున్న అంతర్మదనం ఉందో, వర్గ విభేదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశంగా ఆ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే అంతా కలిసికట్టుగా ఉంటేనే విజయం అనేది తథ్యమవుతుంది. లేదంటే ఎవరికి వారే యమునా తీరే అంటే మధ్యలో వచ్చేసి ఇంకొకరు టికెట్ అంటే విజయాన్ని హస్తగతం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా ఆ కాంగ్రెస్ నాయకులు అయితే భావిస్తున్నారు. సో ప్రజెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ మరొకటి గమనిస్తే కూడా పోటీ అనేటటువంటిది ఇక్కడ చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గట్టిగా పోటీ లేనప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ ల మధ్యనే ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నారో ఆయన టికెట్ దక్కనప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తిగా ఉంటున్నారు. ఆయన ఆల్రెడీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి తన ఆవేదన కూడా వారితో వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే ఒక అభ్యర్థికి టికెట్ ప్రకటించే ముందు స్థానికంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తనకు చెప్పకుండా, తనకు కనీసం మాట వరుసకైనా తనకు చెప్పకుండా అతనికి టికెట్ కేటాయించినటువంటి దాని పట్ల ఆయన అయితే కొంత నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత ఖచ్చితంగా అప్పట్లోనే ఆయన చెప్పారు, ఏంటంటే ఆ టికెట్ దక్కకపోతే కనుక తనదార్థం చూసుకుంటారనేటువంటి ఒక మాట అయితే అప్పట్లో చెప్పారు. కానీ ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామాలు తాజాగా స్వయం బాపురావు మాటలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఖచ్చితంగా పోటీలో ఉంటాను అనేటటువంటిది సందర్భం, పోటీలో ఉంటాననేటువంటి ఒక మాటలు ఆయన నోటి నుంచి అయితే వెలువడేటువంటి ఒక సమాచారం మనకు అందుతోంది. ఖచ్చితంగా ఆయన పోటీలో ఉంటారని చెప్పి తెగేసి చెప్తున్నారు. అయితే పార్టీ ఏది అనేటటువంటిది కాస్త అంటే దాని గురించి కాస్త తర్వాత అంటే ఒక 2 days తర్వాత చెప్తా అన్నప్పటికీ కూడా ఒక రకంగా పోటీలో మాత్రం ఉండబోతున్నట్టుగా సోయం బాపురావు నుంచి అయితే ఒక స్పష్టమైన ప్రకటన అయితే వెలువడుతోంది. సో ఈ రకంగా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన కనుక పార్టీ మారడం లేదా ఇండిపెండెంట్ గా బరిలో దిగడము లేదా మొత్తానికి పోటీలో ఉంటాను అని చెప్తున్నాడు కాబట్టి మరి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి అవకాశం ఉండే కాంగ్రెస్ ఒకటి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి కనుక అతను పోటీ చేసే అవకాశం ఇంకా మరి హైకమాండ్ ఆలోచిస్తుందేమో. ఇవన్నీ అంటే ఒకవేళ సచివాలయం ప్రధానంగా సోయం బాపురావు కనుక పోటీ చేస్తే కనుక ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు వర్గ విభేదాలు ఉన్న నేపథ్యంలో కొంత ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా షేర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అలాగే భవిష్యత్తులో ఒకవేళ వీటన్నిటిని చక్కదిద్దే పనిలో ఏమైనా బీజేపీ అధిష్టానం ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దిశగా ఆలోచించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక అభ్యర్థి ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఏవైతే కొన్ని లొసుగులు ఉంటాయో ఆ లొసుగుల్ని ఖచ్చితంగా రిపేర్ చేసుకున్నటువంటి ఒక అవకాశం ప్రతి హైకమాండ్ కూడా గెలుపు గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం, వాళ్ళకు హైకమాండ్ నుంచి ఆదేశాలు కానీ లేదంటే పార్టీలో పాల్గొనాలని కానీ లేదంటే వేరే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు పాల్గొనకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు బయట వస్తున్నటువంటి ఒక సమాచారం ప్రకారం వాళ్ళు ఆ అర్జున్ ముండా కార్యక్రమానికి గైర్హాజరు కావడం పట్ల ఇలాంటి చర్చలు బయటకు వచ్చాయి. దీన్ని వాళ్ళు తిరిగి సర్దిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు, అంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒకరు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా సోయం బాపురావు గారుగా ఇక్కడ నుంచి పోటీలు దిగితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటి ఆలోచించినట్టయితే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ కనుక ఆయన రంగంలోకి దిగితే ఖచ్చితంగా బీజేపీకి అంటే ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రత్యర్థి పార్టీకి కొంత నిరాశ తప్పేటటువంటి ఒక అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. నువ్వా నేనా అనేటటువంటి ఒక
బీభత్సకరమైనటువంటి ఒక పోటీ అయితే ఇక్కడ ఉండబోయే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నియోజకవర్గం అంతా కూడా తెలిసిన నాయకుడు, ఆ తర్వాత ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత ఆదివాసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభావం అయితే చూపే అవకాశం కనపడుతుంది. కానీ మరికొద్ది రోజుల్లోనే అతను విషయం అంటే ఇది పోటీలో ఉంటాడా లేదా, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది. ఓవరాల్గా చూస్తే బీజేపీలో మాత్రం ఈ యొక్క అంతర్మదనం అంటే ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి కొనసాగుతున్న వర్గపోరు ఏదైతే మనకు కనబడుతుందో, బయట ప్రచారం జరుగుతుందో నియోజకవర్గంలో, దాని పట్ల మటుకు బీజేపీ శ్రేణులు అయితే కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అనూహ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 స్థానాల్లో 4 బీజేపీ గెలుచుకుంది కాబట్టి వాళ్ళలో ఒకంత ఆశ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళలో కనబడింది. అయితే ఆ శ్రేణులు ఏవైతే పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంత ఒక రకమైనటువంటి ఒక మనోవేదన కూడా గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మిగతా అందరూ కూడా కలిసికట్టుగా పోకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ఎవరికి వారైనటువంటి ఒక తీరులో వెళ్తే కనుక ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్ ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.